మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది. చర్చ కొనసాగుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవలనే ఆ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. మునుగోడు ఉప ఎన్నిక గెలుపునే పునాది రాయిగా చేసుకొని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు కేసీఆర్. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రచారం చేయాలనుకుంటోంది. కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఉప ఎన్నికల్లో గెలిచి తమ స్థానం పదిలంగానే ఉందని నిరూపించాలని ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ అంతా తమదేనని చాటాలనుకుంటోంది. అందుకే అన్ని ప్రధాన పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. అంతేకాదు ఈ ఉప ఎన్నిక దేశంలోనే అత్యధిక ఖర్చుతో కూడినదిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు కూడా ఈ ఎన్నికపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు పంచుతారని ఓటర్లు భావిస్తున్నారు. ఒక్కో పార్టీ కనీసం 10,000కు తక్కువ కాకుండా ఇస్తారని ఎదురు చూస్తున్నారు. 3 ప్రధాన పార్టీలు 10,000 చొప్పున ఇచ్చినా ఒక్కో ఓటుకు 30,000 చొప్పున వస్తాయని ఎదురు చూస్తున్నారు. అదే ఒక కుటుంబంలో 4 ఓటర్లుంటే 1,00,000 పైగానే వస్తాయని అంచనా వేస్తున్నారు. అప్పులోళ్ళు ఇంటికి వస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తామని మాటిస్తున్నారు. ఎందుకిలా? గతంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా ఈ ఉప ఎన్నికలో డబ్బుల పంపిణీ గురించి ఎందుకింతగా చర్చ జరుగుతోంది? దీనికి ఒకటే కారణం. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే ఓటర్లు డబ్బుల పంపిణీ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 18,000 కాంట్రాక్టును దక్కించుకొని పార్టీకి పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ఎన్ని డబ్బులైనా పంచుతాడని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక కొంతమంది అయితే ఒక్కొక్కరికి తులం బంగారం చొప్పున కూడా ఇస్తారట అంటూ గోరంతను కొండంతలు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రాజగోపాల్ రెడ్డి ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలను పెద్ద ఎత్తున బీజేపీలో చేర్చుకున్నారు. వారికి భారీగానే ముట్టజెప్పారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ప్రజలు డబ్బుల పంపిణీ ఒట్టి పుకారే కాదు నిజమేనని నమ్ముతున్నారు. పోలింగ్ తేదీ వరకు తమకు డబ్బులు అందుతాయని అనుకుంటున్నారు. చైతన్యవంతమైన మునుగోడు ఓటర్లు డబ్బులు తీసుకొని ఓటును అమ్ముకుంటారో, మేము అమ్ముడుపోయే వాళ్లం కాదు ఆత్మ గౌరవం గల వాళ్లమని దేశానికి చాటి చెబుతారో మరో 5 రోజుల్లో తేలనుంది.